ప్రజాపాలన 27 నుంచి ప్రజాపాలన గ్రామాల్లో వచ్చే నెల 6వ తారీఖు వినతుల స్వీకరణ విధి విధానాల ఖరారు రేపు కలెక్టర్తో సీఎం కాన్ఫరెన్స్ ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ నెల 27 నుంచి ప్రజాపాలన పేరుతో గ్రామస్థాయి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజావాణి తరహాలో ప్రజల నుంచి వినతిలు స్వీకరించి ఈ కార్యక్రమం వచ్చే నెల 6 నుంచి కొనసాగుతుందన్నది. ఈ కార్యక్రమం విస్తృతంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రతి ఊర్లో కూడా ప్రజాపాలన అంటూ కూడా కారు స్టీరింగ్ పట్టిన కేటీఆర్ శుక్రవారం సాయంత్రం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన హెడ్హోమ్ కార్యక్రమం మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావును కారులో ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు. ఇది వార్త. ఆయన కారు నడుపుతున్నది వార్త. ఈడ ఏం తెలంగాణ ప్రజలకు ఏం చెప్తుంది నమస్తే తెలంగాణ అంటే హరీష్ కేటీఆర్ వీళ్ళిద్దరి మధ్యలో ఏం కొట్లాటలు లేవు. మంచి ఊరు చూడు. మా కేటీఆర్ అన్న కారు నడుపుతుంటే హరీష్ అన్న కూర్చున్నాడని అంటే తెలంగాణ ప్రజలకు లేని ఒక దాన్ని చూపిస్తూ ఉన్నారు. 2 నెలల పసిపాపకు 14 నెలల చిన్నారికి కూడా పాజిటివ్. రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజే 11 కేసులు. నీలోఫర్లు ప్రత్యేక ఐసోలేషన్లో చికిత్స. దవాఖానలో 24 పడకలతో వార్డు ఏర్పాటు. ఆందోళన పడొద్దు డాక్టర్ ఉషారాని వెల్లడి. హాస్పిటల్స్ మాస్క్ తప్పనిసరి. డిఎంఈ దయచేసి అందరు కూడా వాడండి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటేనా? పూర్తిస్థాయి బడ్జెట్ ఇప్పట్లో ఉంటుందా? ఇక పాలనపై పట్టు పెంచుకొని సర్కార్. ఫిబ్రవరిలోని లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్. కేంద్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అదే జరిగితే రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంటే. రాజకీయ వర్గాల బడ్జెట్పై చర్చ అంటూ కూడా చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 2024-25 ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందా లేదా అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ బడ్జెట్కి సంబంధించి పెడుతుందా లేదా అంటూ కూడా ప్రధానంగా రాసుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై శ్వేతపత్రం. వీళ్ళు చెమటోడ్చినట్టు ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమంట. ఏం చేసిరని మీరు సహించడానికి. ఇది కూడా ఇక్కడ అద్దె బస్సులు కావాలని టీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల. మహిళలకు ఫ్రీ జర్నీ ప్రభావం. పలు రూట్లలో తీవ్రంగా బస్సుల కొరత. కష్టాలు పడుతున్న ప్రయాణికులు. ఎవరి దగ్గరన్నా ప్రైవేటు బస్సులుంటే ఆర్టీసీ కంట ఇవ్వండి అంటూ కూడా కిరాయికి ఇవ్వండి అంటూ కూడా రాసుకుంటూ వచ్చింది.